సమీపింపరాని తేజస్సులో నివసించువాడైన మన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 23వ అధ్యాయం 8 నుంచి 25 వచనాల వరకు. మొదటిగా 8 నుంచి 12 వచనాల్లో మనం గమనించినట్లయితే యేసుప్రభు వారిని పిలాతు నుండి హేరోదు దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ హేరోదు యేసుప్రభుని చూసి చాలా సంతోషించాడు. అయితే మంచి ఉద్దేశంతో మాత్రం కాదు, ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూడొచ్చు అని అనుకుని సంతోషించాడు. చాలా ప్రశ్నలు వేశాడు, కానీ ప్రభు హేరోదుకి ఏమీ ఉత్తరమే లేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన మీద తీవ్రంగా నేరం మోపడానికి మొదలుపెట్టారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేసి తిరిగి పిలాతు దగ్గరికి పంపడం మనం ఈ లేఖన భాగంలో చూస్తాం. అంతకు ముందు పిలాతు, హేరోదు ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు, కానీ ఈ సమయంలో వారు మిత్రులైరి అని వ్రాయబడింది. యేసుక్రీస్తు నిరాకరించే విషయంలో ఇద్దరూ ఒకటయ్యారు. అంతేకాదు, లోకంలో ఎప్పుడు సత్యానికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ ఒక్కటే అవుతారు. యేసుక్రీస్తు ప్రభువును అపహాస్యం చేయడంలో ఒక్కటయ్యారు పిలాతు, హేరోదు. యోహాను తల నరికించిన వాడు, యేసుప్రభుని పట్టుకోనిటానికి చూసినవాడు, ఇప్పుడు యేసుప్రభుని విచారిస్తున్న ఈ హేరోదు అంతిపా అనువాడు ఇంతకు ముందు పిలాతుతో అధికార విభేదాలున్నప్పటికీ క్రీస్తును విచారించడంలో ఇద్దరూ ఒకటే అయ్యారు. యేసుప్రభు వారు ఇక్కడి నుండి తర్వాత మరలా పిలాతు దగ్గరికి కొనుక్కోబట్టం మనం చూస్తాం. అయితే పిలాతు మరలా చెప్పాడు, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శిస్తున్నాను, మీరు అతని మీద మోపిన నేరంలో ఒక్కటైనా నాకు కనబడలేదు అని. మనం 14వ వచనంలో చూస్తాం, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరంలలో ఒక్కటైనా నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగిన దేదియు ఇతడు చేయలేదు అని పిలాతు చెప్పడం మనం గమనిస్తాం. ఇంకా 17 నుంచి 25 వచనాలు చూస్తే అప్పటి నుంచి పిలాతు అంటాడు, శిక్షించి నేను ఇతన్ని విడుదల చేస్తానని. అక్కడున్న వారందరూ నరహత్య చేసిన బరబ్బాను విడుదల చేయమని, యేసుప్రభుని సిలువ వేయమని కేకలు వేశారు. మరలా మూడోసారి పిలాతు అన్నాడు, నాకు ఈ యేసుక్రీస్తునందు మరణంకు తగిన నేరం ఏది కనపడలేదు గనక శిక్షించి విడుదల చేస్తానని చెప్పగానే వారు ఒకే పట్టుగా పెద్దగా కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను అని 23వ వచనంలో మనం చూస్తాం. ఇంకా 24, 25 వచనాల్లో, కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయించబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటానికి అప్పగించెను అని 25వ వచనంలో రాయబడింది. ఈ వాక్యం అంతటిలో మనకు మనిషి యొక్క మనస్తత్వం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు దానిలో ఏమాత్రం మార్పు లేదు. బయట పరిస్థితులు ఎన్నో వేగంగా మార్పు చెందుతూ ఉన్నా మనిషి యొక్క అజ్ఞానం, దుర్నీతి యందు ప్రేమ కలిగి ఉండటం, సజ్జనులను ద్వేషించటం లాంటివి మాత్రం అసలు మార్పు లేదు. ఇంకా ఒక పాలు ఎక్కువే అయిందేమో నేటి తరానికని చెప్పుకోవాలి. హేరోదు ఏం కోరుకున్నాడు? సత్యాన్ని తెలుసుకోవాలని కాదు, అద్భుతం చేస్తే చూడాలనుకున్నాడు. రాజులకున్న ఆ వినోదపు సంస్కృతిని పోషించుకుందాం అనుకున్నాడే గాని నిజంగా సత్యమేంటో తెలుసుకోవాలని అతనికి ఏమాత్రం ఆశ లేదు. అందుకే అన్ని ప్రశ్నలు వేశాడు. ఈనాటి తరంలో కూడా చాలా మందిని ఇలాంటి వారిని చూస్తాం. వాళ్ళు దేవుని తెలుసుకోవాలని కాదు, సత్యమేంటో తెలుసుకుంటే దాన్ని అంగీకరిద్దామని కాదు, గాని దాన్ని వక్రీకరిద్దాము, ఏదైనా దేవుడు చేస్తే చూసి దాన్ని అపహసిద్దాము అనే ఉద్దేశమే వారికి ఉంటుంది. కానీ నిజంగా సత్యాన్ని గుర్తించి దాన్ని స్వీకరిద్దాము అనే మనసు నేటి తరంలో ఎంతమందికి ఉంది? దేవుని విధానం ఎలాగుంటుందంటే, సత్యాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఆలోచిద్దాము, దాన్ని అంగీకరించాలో తృణీకరించాలనుకునే వారికి ఎప్పటికీ సత్యము అర్థం కాదు. దేవుని విధానం ఎలా ఉంటుందంటే, నిజంగా సత్యం తెలుసుకుని దాన్ని అంగీకరించాలని ముందుగా నిర్ణయం తీసుకుంటే అలాంటి వారికే సత్యం ఏంటో తెలియజేయబడుతుంది. ఈ సంగతి మనం రాసి పెట్టుకోవాలి. దేవుని వాక్యం ఇదే సెలవిస్తోంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటారు కదా, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును అని. ఎవరైనా సత్యాన్ని గురించి తెలుసుకుని దాని ప్రకారం బ్రతకాలని నిశ్చయించుకుంటేనే వారికి సత్యం ఏంటో తెలియచేయబడుతుంది. కానీ ఇక్కడ హేరోదు అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదు, నిశ్చయించుకోలేదు. అది తెలిసిన ప్రభువు అందుకే ఏ సమాధానం చెప్పలేదు. ఎన్నో ప్రశ్నలు వేశాడు హేరోదు, కానీ ఒక్కదానికి కూడా ప్రభు మాట్లాడలేదు. ఇంకా యేసుప్రభు వారు అన్నారు తన ప్రసంగంలో, అంతకు ముందు శిష్యులతో మాట్లాడుతూ, పందుల ముందు మీ ముత్యములను వేయొద్దు అని. ప్రభు ఒక్కదానికి కూడా అందుకే
సమాధానం చెప్పలేదు. సత్యం మన కళ్ళ ఎదుట ఉన్నా దాన్ని అంగీకరించే మనస్సు మనకి లేకపోతే లాజికల్ థింకింగ్ కి ఆస్కారమే ఉండదు. తమ పాయింట్ ని ప్రూవ్ చేయడానికి అన్ని దారులు వెతుక్కుంటూ అందులో లాజిక్ అంటే తర్కం లేకపోయినా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అందులో న్యాయం ఉండదు, నిష్పక్షపాత ధోరణి అస్సలే ఉండదు. ఎట్లయినా సరే, అబద్ధమైనా సరే వారు చెప్పిందే నిజమని నిరూపించటానికే మాట్లాడతారు, కేకలు వేస్తారు, ఎంతో పెద్దగా దానిని గురించి ప్రకటిస్తారు. ఇక్కడ కూడా యేసుప్రభు మీద పలకబడిన ప్రతి సాక్ష్యం అంతా అబద్ధమే. అయినప్పటికీ వారికి కావాల్సింది ఒక్కటే, ఆయన సిలువ వేయడం. అదే జరిగించుకున్నారు. కొందరు నిజాన్ని తెలుసుకుని ఒప్పుకోవడానికి కాకుండా వాదించడానికి, తిరస్కరించి మానసికంగా ఆనందం పొందుకోవడానికి అడుగుతూ ఉంటారు. నేటికి కొందరి మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇక్కడ హేరోదు అలాగే చాలా ప్రశ్నలు అడిగాడు, సత్యాన్ని అంగీకరించడానికి కాదు, అపహసించడానికి. ఇంక తర్వాత పిలాతు విషయానికి వస్తే, పిలాతు 3 సార్లు చెప్పాడు, నాకు ఇతని యందు ఏ నేరం కనబడలేదు అని. నాకే కాదు, హేరోదు కూడా కనబడలేదు అని చెప్పాడు. తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం సత్యాన్ని తృణీకరించాడు పిలాతు. చాలా మంది నేడు క్రీస్తుని అంగీకరిస్తే లోకంలో కొన్నిటిని వదిలిపెట్టాల్సి వస్తుందని సత్యమని తెలిసినా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. బరబ్బా నరహంతకుడు, తిరుగుబాటుదారుడు, అయినా కూడా అతన్ని విడుదల చేయమన్నారు ఆనాటి ప్రజలు. యేసుప్రభునేమో సిలువ వేయమన్నారు. దుర్నీతిని ప్రేమించడానికైనా ఇష్టపడ్డారు గాని సత్యాన్ని అంగీకరించడానికి మాత్రం ఇష్టపడలేదు. వారి కేకలే గెలిచిను అని రాయబడింది. కొందరు గట్టిగా అరిచి అబద్ధమే నిజమని నిరూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ గుంపులో ఇదే జరిగింది. ఈ భాగం అంతట్లో మనకు 3 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, సత్యాన్ని చూస్తూ ఉన్నా తెలిసినా మనిషి తన ఆశను తీర్చుకోవడానికి దాన్ని తృణీకరించగలడు. 2, న్యాయం ఏంటో తెలిసినా అన్యాయం చేయడానికే ఇష్టం ఉన్నప్పుడు న్యాయాన్ని జరిగించలేరు. 3, మంచేదో తెలిసినా చెడునే కోరుకునే మనస్తత్వం మనుషులది అని. ఈ భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, సమస్య పరిస్థితుల్లో కాదు, మనిషి హృదయంలోనే ఉంది. సత్యం ఎదుట ఉన్నా దాన్ని అంగీకరించే మనసు లేకపోతే మనిషి దాన్ని తిరస్కరిస్తాడు. న్యాయం తెలిసినా స్వార్థము, భయము, అహంభావం ఉన్న చోట అన్యాయమే గెలుస్తుంది. మంచిని తెలిసినా పాప స్వభావం కారణంగా చెడునే మనిషి ఎంచుకుంటాడు. అందుకే దీనంతటిని పరిష్కారం యేసుప్రభు వారు ఆజ్ఞాపించింది ఏంటంటే, మారు మనసు పొందుకోవడం. హృదయంలో మార్పు వస్తే అప్పుడు మాత్రమే సత్యాన్ని అంగీకరించగలరు. యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన సత్యానికి లోబడినప్పుడు మాత్రమే మనిషి నిజమైన జీవాన్ని పొందుకోగలుగుతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం పాపాన్ని ఆకర్షించుకుంటుంది, నీతి నీతిని, సత్యం సత్యాన్ని ఆకర్షించుకుంటుంది. సత్యం అసత్యానికి ఎప్పుడూ ఆకర్షితులు కాదు. అలాగే నీతి దుర్నీతిని ఆకర్షించుకోలేదు. లోకంలో సూత్రం ఏంటంటే, 2 వ్యతిరేక ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. కానీ దేవుడు మనిషిలో పెట్టిన నియమం ఏంటంటే, నీతి నీతినే, పాపం పాపాన్నే, అసత్యం అసత్యాన్ని, సత్యం సత్యాన్ని ఆకర్షించుకుంటుంది. కాబట్టి మన హృదయం దేనితో కలిసిపోతుందో అది మన స్వభావాన్ని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేది మనం గుర్తించాలి. సత్యాన్ని ఎంచుకుంటే క్రీస్తులో జీవాన్ని పొందుకుంటాం, అసత్యాన్ని ఎంచుకుంటే పాపంలోనే ఉండి మృతి పొందుతాం. కాబట్టి ఈరోజు మనం ఎక్కడుండాలి అనే దానికి ఎంపిక చేసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఆలోచించి ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు ఈ లేఖన భాగంలో నుంచి మేము తెలియజేసిన సంగతులన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. నిజంగా మా మనస్తత్వం ఎంతో ఘోరమైనదే, కానీ మమ్మల్ని క్షమించి మా మనస్సులో కావలసిన మార్పును తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. మాకు ఇంత ఆపర్చునిటీని ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎవరైతే నా ప్రభువా నిజంగా జ్ఞానం సంపాదించాలనుకున్నారో, సత్యాన్ని ప్రేమించాలనుకున్నారో వారికి నువ్వు బయలుపరుచుకుంటున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి నిన్ను మేము ఎంతో ఆనందిస్తా ఉన్నాము తండ్రి. అయ్యా, అయితే ఇంకా మేము తెలుసుకోవాల్సిన సంగతులు తెలుసుకోవడానికి, మార్పు చెందవలసిన విషయాల్లో మార్పు చెందడానికి సహాయం చేయండి. ఎన్నడూ నా తండ్రి మా మానసికమైన పరిస్థితులను, మా ఆత్మీయ పరిస్థితులను ప్రభువా మరి దుష్ప్రభావానికి గురి కాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తూ, నాయనా మీ ప్రభావం కింద నీ మాటలోను మేము నివసించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.